హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ యువర్ కృష్ణ వర్మ. వెల్కమ్ బ్యాక్. మన విజయవాడ అమరావతి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి కంచికచర్ల జోన్ అనేది కన్సిడర్ చేయడం చాలా మంచిదండి. మేము మా అడ్వైజరీ టీము దాన్ని చాలా హాయిగా సజెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకసారి మీరు అమరావతి అలాగే విజయవాడ అవుట్స్కట్స్లో ప్రైజెస్ చూసుకున్నట్లయితే మనకి గజం వచ్చేసి 23 నుంచి 25 వరకు వస్తుంది. అలాగే కొన్ని చోట్ల అయితే మోర్ దెన్ 30 చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి హైదరాబాద్ హైవేకి ఆనుకుని ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కేవలం మనకి 12 నుంచి 15 లోపే మనకి గజం దొరుకుతుందండి. యాక్చువల్లీ ఇప్పటి వరకు ఇంకా అక్కడ స్పెక్యులేటివ్ జోన్ నడవలేదు. అలాగే మనకి ట్రూ వాల్యూలో దొరుకుతున్నాయి. యాక్చువల్లీ మనం ఇప్పుడున్న సినారియో తీసుకుంటే మనకి హైదరాబాద్ హైవే నుంచి అమరావతికి డైరెక్ట్ కనెక్టివిటీ ఛానల్ అనేది లేదు. మనం విజయవాడ వెళ్ళి విజయవాడ వారధి నుంచి మనం అమరావతికి వెళ్ళవలసి వస్తుంటుంది. కానీ ఇప్పుడు గవర్నమెంటు ఇన్నర్ రింగ్ రోడ్లో భాగంగా మనకి దోమలూరు నుంచి వైకుంఠపురానికి ఒక బ్రిడ్జ్ కనెక్టివిటీ వేస్తున్నారండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు దోమలూరు నుంచి అమరావతి క్యాపిటల్ కేవలం 8 కిలోమీటర్స్ పడుతుంది. అలా కాకుంటే మనకు దోమలూరు నుంచి అమరావతి రావాలంటే వారధి మీదుగా రావాలంటే మనకు ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్ పడుతుంది. సో దీనివల్ల మనకి హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ సరే ఈ దోమలూరు వైకుంఠపురం బ్రిడ్జ్ మీదుగా మనకి ఛానల్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అదే బ్రిడ్జ్ని మెయిన్గా తీసుకుని ఇన్నర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో దీని ద్వారా ఏమవుతుంది అంటే మనకి అటు సైడ్ ఇన్నర్ రింగ్ రోడ్ విజయవాడ అవుట్స్కట్స్ నుంచి మనకు అక్కడ విశాఖపట్నం హైవే కనెక్ట్ అవుతుంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి గుంటూరు హైవే కూడా కనెక్ట్ అవుతుందండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే అక్కడ చాలా పెద్ద జంక్షన్ కింద ఏర్పడి అక్కడ చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతాయి. సో ఎప్పుడైతే ఈ ఐఆర్ఆర్ అనేది మనకి యాక్షన్లోకి వస్తుందో అంటే గవర్నమెంట్ దాని గురించి కూడా చాలా స్పీడప్ చేస్తుంది. వన్స్ యాక్షన్లోకి వచ్చాక అక్కడ చాలా స్పెక్యులేటివ్ ప్రైజెస్ నడిస్తే ప్రైజెస్ అనేవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. మనకి ఈవెన్ యాక్చువల్లీ 2025 అయినా సరే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో ఎవరైనా సరే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే మనకి 3 ఇయర్స్ ఈల్డింగ్ పీరియడ్లో మనకి ఇన్వెస్ట్ చేసి ఎక్కువ లాభాలతో బయటకు రావాలి అనుకుంటే కంచికచర్ల ఏరియా అనేది చాలా మంచిది అనేది మా అభిప్రాయం. సో ఇలా కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే మేము జస్ట్ ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తాము, మా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే యూ కెన్ చూస్ ఎనీ ఏరియా. ఇట్స్ రియల్లీ నాట్ ఏ బిగ్ డీల్. సో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అవుతుందండి, మీరు గమనించవచ్చు. సో వీటితో పాటు మా కంపెనీలో ఉన్న వెంచర్స్ అంటే బందర్ రోడ్లో ఉన్న ప్యారడైజ్, ఎపెక్స్, రీగల్ సిటీ, అలాగే గోడవల్లిలో ఉన్న ఎపెక్స్, అలా మా కంపెనీలో ఉన్న వెంచర్స్ అన్ని వీటి యొక్క డీటెయిల్స్ గట్రా తెలుసుకోవాలి అనుకుంటే మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మేము మీకు డీటెయిల్స్ అన్నీ అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.